వినాయకుడిని పూజిస్తే ప్రతి ఆరంభం విజయవంతమవుతుంది. నువ్వు ఏ పనిని ఆరంభించాలనుకున్నా ముందుగా వినాయకుడిని ఎందుకు పూజిస్తారో తెలుసా? వినాయకుడికి త్రిమూర్తుల ఆశీర్వాదాలు ఉండడం వల్ల. బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు. బ్రహ్మదేవుడి నుండి పొందిన గొప్ప వరం అనంత జ్ఞానం, విద్య, శాస్త్రాలపై పాండిత్యం అనే గొప్ప వర ప్రసాదాన్ని పొందాడు. మహావిష్ణువు ప్రసాదించిన వరం ఏ దేవుడిని పూజించాలన్నా ముందుగా గణేశుణ్ణి పూజించాలనే ఆశీర్వాదం. ధర్మ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకులను తొలగించే శక్తి మన గణేశునికి లభించింది. మహాశివుడి నుండి శాశ్వత బలం, మహోన్నత స్థాయి. ఏ పూజ గాని, ఏ యజ్ఞం గాని గణేశుడిని పూజించకుండా చేస్తే అది ఫలించదు అనే దివ్యమైన నియమం లభించింది. సో ప్రతి ఒక్కరూ చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే ప్రారంభించే ముందు ఓం నమో విఘ్నేశ్వరాయ నమః అని తలుచుకొని స్టార్ట్ చేయండి. విజయవంతమై తీరుతుంది. మీరు కూడా మీ ఇంట్లో గణపతి ఆశీస్సులను తీసుకురావాలనుకుంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. మీ ఇల్లు కానీ మంచి వాస్తు ప్రకారం ఉంటే మీరు ఈ గణేష్ ఐడన్ని తప్పనిసరిగా యూజ్ చేయండి. దీనివల్ల మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. జై గణేష్ అని కామెంట్ చేయండి, లేదా లింక్ అని కామెంట్ చేయండి. మీకు డైరెక్ట్గా DM చేస్తాను. జై గణపతి బప్పా.